సుశ్రుతుడు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఇన్ ద వరల్డ్. ఆయన వారణాసిలో చెప్పించాడు. వారణాసి అంటే ఎవరికైనా తెలుసా? వారణాసి ఇంకో పేరేంటి? కాశీ. కాశీ. కాశీలో ఆయన 6వ శతాబ్దంలో చెప్పించాడు. ఇప్పుడు ఎన్నో శతాబ్దం? 25వ సంవత్సరం కానీ శతాబ్దం అయినది 20వ శతాబ్దం అనమాట. అంటే 6వ శతాబ్దంలో చెప్పించాడంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని వందల సంవత్సరాలు అయినాయి? 1400. అవునా? 1400 అవునా? 1400 అవునా? సరిపోయిందా? అయితే ఆయన 6వ శతాబ్దంలో జన్మించాడు అనమాట. అయితే ఆయన ఒకసారి ఏం జరిగిందంట, ఎవరో ఇద్దరు బాటసార్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. పూర్వం రోడ్లు లేవు, అలాగే కరెంటు కూడా లేదు. ఆ టైంలో ఇద్దరు బాటసార్లు వేరే ఊరు వెళ్తుంటే దారిలో కనిపించక ఒక అతను కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయేసరికి అతనికి ఏం జరిగిందంట, ముక్కు ఊడిపోయిందట. అంటే అక్కడ పెద్ద రాయి ఏదో ఉండి రాయి తగిలి ముక్కు ఊడిపోయింది, చాలా వరకు ఏలాడుతుందనమాట. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారు, ఆ ఏలాడుతున్న ముక్కుని అలా పట్టుకొని వాళ్ళు వెళ్తున్నారనమాట. వెళ్తుంటే ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉంటుందేమో, ఎవరైనా కనపడతారేమో చూద్దామని ఒక ఇల్లు కనిపించేసరికి ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ ఇంట్లోనే సుశ్రుతుడు ఉన్నాడనమాట. అయితే వీళ్ళకి తెలియదు ఆయన సుశ్రుతుడని, లేకపోతే ఆయన వైద్యం చేస్తాడని వీళ్ళకి తెలియదు. కానీ మామూలుగా వెళ్ళేసరికి అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ రోగిని పడుకోమని చెప్పి చక్కగా ఆ ముక్కి వైద్యం చేశాడు. ఇప్పుడు మనకి ప్లాస్టిక్ సర్జరీ అంటున్నాం, కానీ అప్పటికి ప్లాస్టిక్ సర్జరీ అనేది తెలియదు. చక్కగా ఏమాత్రం కూడా అక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా ముక్కుకి ఆయన సర్జరీ చేశాడనమాట. సర్జరీ చేసేసరికి మామూలు ముక్కులాగా అయిపోయింది. చూడండి, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసే ప్లాస్టిక్ సర్జరీని 6వ శతాబ్దంలోనే మన ఇండియాలో మన మహర్షి చేశారు ఫస్ట్. అందుకని ఆయన ఆయుర్వేద పితామహుడు అనమాట. ఆయుర్వేదానికి తాత వంటి వాడు పితామహుడు అంటే, అర్థమైందా? కాబట్టి అంటే ఈయన ఫోటో ఎక్కడుందో తెలుసా? ఈ మధ్య కాలంలోనే సుశ్రుతుడు అంటే అందరికీ తెలిసింది. ఇంగ్లాండ్లో పెద్ద యూనివర్సిటీలో ఆయుర్వేద పితామహుడు అని చెప్పి ఆయన ఫోటో పెట్టారట ఇంగ్లాండ్లో. అప్పటి నుంచే మన ఇండియాలో కూడా అంత గొప్ప ఆయన మన ఇండియాలో పుట్టాడా అని చెప్పి అప్పటి నుంచి మన వాళ్ళందరికీ తెలిసిందనమాట. అంటే ప్రతి వాళ్ళని కూడా విదేశస్తులు గౌరవించి గుర్తించాకే మన దేశంలో గుర్తించారనమాట. అర్థమైందా? అయితే ఆయన ఎన్నెన్ని రకాల వైద్యాలు చేసేవాడట. ఏంటంటే సుఖప్రసవం అవడానికి, అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ కూడా ఈజీగా బయటకు వచ్చేయడానికి, అలా ఎన్ని రకాల వైద్యాలు. అలాగే ఆయన గ్రంథాలు కూడా రచించాడట. వాటిని ఏమంటారు? సుశ్రుత సంహిత అంటారు అనమాట. ఇప్పటికీ ఆ గ్రంథాలన్నీ కూడా ఆయుర్వేద వైద్యం చేసే వాళ్ళందరూ కూడా ఆ యొక్క గ్రంథాల ఆధారంగానే మందులు తయారు చేయడం, ఆ మందులు అందరికీ ఉపయోగించడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తారనమాట. కాబట్టి అంత గొప్ప వాళ్ళందరూ కూడా మన ఇండియాలో పుట్టారు. మరి చూడండి, మనం ఎంత అదృష్టవంతులం. అలాంటి గొప్ప వాళ్ళు పుట్టిన దేశంలో మనం పుట్టామంటే చూసారా? మరి సుశ్రుతుడు ఎంత పూర్వం ఏమీ తెలియని రోజుల్లోనే ఆయన ఎంతో వైద్యాన్ని, ఎనస్థీషియా ఇవ్వాలంటే ఏం చేయాలో కూడా ఆయన రాశాడట. ఎనస్థీషియా అంటే తెలుసా మీ అందరికీ? ఆపరేషన్ చేసే ముందు మత్తు మందు ఇస్తారు కదా, అది కూడా ఆయన రాశాడట. అప్పట్లోనే అవన్నీ కూడా వివరంగా అన్నీ కూడా ఆయన ఆ సుశ్రుత సంహితలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన రచించాడనమాట. రచించడం వల్లే ఈ రోజున అది ఆధారంగా తీసుకుని మన వైద్యులందరూ కూడా ఆ సుశ్రుత సంహితని ఈరోజు ఎంతో చక్కగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనమాట. అలాగే మీకు అందరికీ తెలుసు కదా, సున్నాని కనిపెట్టింది మన ఇండియా వాళ్ళే కదా, అవునా కదా? విమానాన్ని కనిపెట్టింది ఎవరు? ఇండియా వాళ్ళే. అంటే రైట్ బ్రదర్స్ అంటారు. కానీ అప్పటికే త్రేతాయుగంలో మనకి పుష్పక విమానం వచ్చిందా లేదా? వచ్చింది కదా. కాబట్టి గొప్పవన్నీ కూడా మన వాళ్ళే కనిపెట్టారనమాట. అయితే ఏంటంటే తర్వాత ఎప్పటికో ఎవరో కనిపెట్టాక వాళ్ళ పేరు మీదుగా రైట్ బ్రదర్స్ అంటారు. విమానాలు కనిపెట్టింది ఎవరు అనగానే రైట్ బ్రదర్స్ అంటారు. కానీ అప్పటికే మన ఇండియాలో